అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇంకెన్ని రోజులు 100 కోట్ల దగ్గరే ఆగిపోతాం. అందరూ 200 వైపు వెళ్తున్నారు కదా, తాను కూడా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు బాలయ్య. దానికోసం మాస్టర్ ప్లాన్ ఒకటి రెడీ అవుతుంది. ఈసారి లెక్కేసి కొడితే 200 కోట్లు కాదు, కుదిరితే 300 కోట్లు రావాలని భారీగా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. మరి ఆయన ఏం చేస్తున్నారు? అఖండ 2తోనే ఈ ప్లాన్ మొదలు కానుందా? 4 ఏళ్ల కింద వచ్చిన అఖండ నుంచి బాలయ్య దశ మారిపోయింది. ఆ సినిమా నుంచే తన 2.0 వర్షన్ చూపిస్తున్నారు నటసింహం. అప్పటి వరకు వరుసగా 2 హిట్లు కూడా కొట్టడానికి ఇబ్బంది పడ్డ బాలయ్య అఖండ తర్వాత వరుసగా 4 విజయాలందుకున్నారు. ప్రతి సినిమాతోనూ 100 కోట్లు చాలా ఈజీగా అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా సాగుతోంది బాలయ్య ఊచకోత. ఇందులో భగవంత్ కేసరికి విజయంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఏం చేసినా 130 కోట్లు దాటట్లేదు ఎన్బీకే సినిమాలు. సీనియర్లలో ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ 200 కోట్లు కొట్టారు. అందుకే అఖండ 2తో డబుల్ సెంచరీపై కన్నేశారు ఎన్బీకే. అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా వచ్చాక 20 రోజుల పాటు పోటీ లేదు. పైగా 2021 డిసెంబర్ 2న అఖండొచ్చింది. అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు బోయపాటి, బాలయ్య. ఈసారి ఓ రేంజ్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. అన్నీ కలిసొచ్చి పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాలయ్యకు 200 కోట్లు పెద్ద కష్టమేం కాదేమో. పైగా ఈసారి బాలీవుడ్ సపోర్ట్ కూడా బాగానే ఉండబోతోంది.